హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే వరుణోడి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే జనవరి 5, 2023 ఆ రోజు రాత్రి 9:30 శకుంతల అనే ఒక లేడీ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి మార్నింగ్ 10 గంటలకి బయటికి వెళ్లిన నా హస్బెండ్ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని కంప్లైంట్ ఇస్తుంది. ఆ మాటలు విన్న కానిస్టేబుల్, ఇప్పుడు 9:30 కదా అయ్యింది, వస్తాడలే, టెన్షన్ పడకు అని అంటాడు. ఆ మాటలు విన్న శకుంతల మాత్రం కానిస్టేబుల్ ని చూసి, నా హస్బెండ్ కనిపించకుండా పోవడానికి నాకు కరిమేడు త్యాగు మీద డౌట్ గా ఉంది అని అంటుంది. ఆ మాటలు విన్న కానిస్టేబుల్ మాత్రం, నువ్వు మాట్లాడుతున్నది ఆ ఇంటి డాక్యుమెంట్స్ ని తన దగ్గర పెట్టుకుని అప్పులు ఇస్తూ ఉండే ఆ కరిమేడు త్యాగు గురించే మాట్లాడుతున్నావా? అతని దగ్గరికి ఏ డాక్యుమెంట్స్ వెళ్ళినా వెనక్కి తిరిగి రావు అని అంటాడు. అదే సమయంలో లోపల ఉన్న ఇన్స్పెక్టర్ ఆ మాటలు విని, అతని దగ్గరకు డాక్యుమెంట్స్ వెళితే ఎందుకు తిరిగి రావు అని అడుగుతాడు. దానికి కానిస్టేబుల్, ఆ త్యాగు ఆల్రెడీ రిజిస్టర్ ఆఫీస్ లో వర్క్ చేసి రిటైర్డ్ అయ్యాడు. అతనికి పేద ప్రజల స్థలాల్ని ఎలా తీసుకోవాలో, ఖాళీ స్థలాల్ని ఆక్రమించడం, అదే విధంగా ఇతరుల భూమిని కబ్జా చేయడం బాగా తెలుసు. అందువల్ల అతని దగ్గరికి వెళ్ళిన ఏ డాక్యుమెంట్స్ కూడా వెనక్కి తిరిగి రావు. అంతేకాకుండా తనకి పొలిటికల్ సపోర్ట్ కూడా బాగా ఉంది. అందుకే ఎవరో తనని బెదిరించలేకపోతున్నారు అని అంటాడు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ ఆ శకుంతల దగ్గరికి వచ్చి, అసలు నీ భర్తకి ఏమైంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న శకుంతల వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, నా కూతురి పెళ్లి కోసం సీలి కల్నన్ అనే ఒక వ్యక్తి దగ్గర 7 లక్షలు అప్పు చేశాము. పెళ్లి చదివింపులకి వచ్చే డబ్బుతో ఆ 7 లక్షలు పే చెయ్యాలి అనుకున్నాం. కానీ చదివింపుల్లో 2 లక్షలు మాత్రమే వచ్చాయి. దాంతో ఆ 2 లక్షలు ఇచ్చేసి నెల నెలా వడ్డీ కడుతూనే ఉన్నాం. కానీ 2 నెలల నుంచి వడ్డీ డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చింది. దాంతో సీలి కన్నన్ మా ఇంటి దగ్గరికి వచ్చి, నీకు 24 గంటలు టైం మాత్రమే ఇస్తున్నాను, ఈ టైం లోపల నా మొత్తం డబ్బు వడ్డీతో సహా రెడీ చేయమని చెప్పి మాకు వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. అయితే మేము అంత మనీని ఒక్క రోజులో అరేంజ్ చేయలేకపోయాము అని చెప్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. దాంతో సీలి కన్నన్ త్యాగును తీసుకుని ఆ శకుంతల ఇంటికి వెళ్తాడు. త్యాగు వెంటనే శకుంతలని ఆ ఇంటి పేపర్స్ ని తీసుకురమ్మని చెప్తాడు. శకుంతల వెంటనే ఆ ఇంటి పత్రాలని తీసుకుని వచ్చి ఇస్తుంది. త్యాగు శకుంతలని మరియు తన హస్బెండ్ ని చూసి డాక్యుమెంట్స్ మీద సైన్ చెయ్యి అని చెప్తాడు. కానీ శకుంతల హస్బెండ్ సైన్ చేయడానికి అస్సలు ఒప్పుకోడు. అది చూసిన త్యాగు వెంటనే శకుంతల హస్బెండ్ ని చూసి, కొత్తగా పెళ్లైన నీ కూతురు ఇంటి ముందు నా మనిషి ఉన్నాడు, నువ్విక్కడ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయకపోతే నా మనిషి వెంటనే నీ కూతురు ఇంట్లోకి వెళ్లి తిరిగి వస్తాడు, దాంతో నీ కూతురు జీవితమే నాశనం అవుతుంది అంటూ బెదిరిస్తాడు. ఆ మాటలు విన్న శకుంతల హస్బెండ్ మరియు శకుంతల ఇద్దరు కూడా ఆ త్యాగు ఇచ్చిన డాక్యుమెంట్స్ మీద సైన్స్ చేస్తారు. నిజానికి ఆ డాక్యుమెంట్స్ లో 6 నెలల లోపు 5 లక్షలు అలాగే వడ్డీ 3 లక్షలు తిరిగి ఇస్తే ఆ డాక్యుమెంట్స్ ని మరియు ఆ ప్రాపర్టీని తిరిగి ఇస్తారు. లేదంటే ఆ ప్రాపర్టీ మొత్తం మేమే సొంతం చేసుకుంటాము అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. శకుంతల ఇన్స్పెక్టర్ ని చూసి, వాళ్ళు మాకిచ్చిన 6 నెలల టైం అయిపోయింది, ఈ రోజే లాస్ట్ రోజు. దాంతో నా హస్బెండ్ శేఖర్ ఆల్రెడీ చీటీ వేసిన డబ్బులు, బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ డబ్బులు తీసుకుని వాటిని వాళ్ళకిచ్చి ఆ పత్రాలని తీసుకుని వస్తాను అని ఉదయం 10 గంటలకు బయలుదేరి బయటికి వెళ్ళాడు అని శకుంతల ఇన్స్పెక్టర్ కి చెప్తుంది. ఆ తర్వాత శకుంతల మళ్ళీ ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ మధ్యాహ్నం 1 గంట అప్పుడు నా హస్బెండ్ నాకు కాల్ చేసి, నా ఫ్రెండ్ యోగి దగ్గర కొంత మనీ తీసుకున్నాను, ఇప్పుడు మొత్తం 8 లక్షలు నా దగ్గర ఉంది, నేను ఇదే విషయాన్ని త్యాగుకి కాల్ చేస్తే 4 గంటలకి మనీ తీసుకుని వచ్చి డాక్యుమెంట్స్ ని తీసుకుని వెళ్ళమని చెప్పాడు. నేను 4 గంటలు అవగానే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ డాక్యుమెంట్స్ ని తీసుకుని వస్తాను అని ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత 6 గంటలకి నేను కాల్ చేశాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయితే 9 గంటల సమయంలో ఆ నెంబర్ నుంచి మళ్ళీ నాకు కాల్ వచ్చింది, కానీ ఏమీ మాట్లాడలేదు. కొంత సమయం తర్వాత మళ్ళీ ఫోన్ కట్ అయ్యి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే శకుంతలని చూసి, మీరు కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వెళ్ళండి, నేను మీ హస్బెండ్ ని కనిపెడతాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే ఆ త్యాగు దగ్గరికి బయలుదేరతాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి త్యాగును చంపడానికి వస్తాడు. అది తెలుసుకున్న త్యాగు వెంటనే ఆ వ్యక్తిని కారుకి కట్టేసి కొడుతూ, మీ అన్న పాపం ఎరగని జనాల నుంచి ల్యాండ్స్, వాళ్ళ స్థలాల్ని, వాళ్ళ పొలాలన్నిటినీ కూడా అన్యాయంగా తీసుకునేవాడు, దాంతో నేను అతన్ని
రోడ్డు మీదకి తీసుకుని వెళ్లి రోడ్డు మీద పడుకోబెట్టి కారుతో మీ అన్న బాడీ మీదకి తొక్కించాను. దాంతో తను జీవితాంతం కూడా లేవలేకపోయేవాడు. అదే విధంగా ఈ రోజు నిన్ను కూడా చంపుతాను అంటూ వెంటనే త్యాగు తన మనుషుల్ని చూసి వీడిని చంపి వెంటనే పక్కనే ఉన్న చెరువులో పడేయండి అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్లి త్యాగు మనుషులందరినీ కొట్టి వాళ్ళని అరెస్ట్ చేయబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో త్రిజ్ఞానమూర్తి అనే ఒక ఎమ్మెల్యే ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి ఆ త్యాగు నా మనిషి, తనని వదిలేయి అని అంటాడు. ఇన్స్పెక్టర్ వెంటనే ఎమ్మెల్యేతో సార్ ఇతను నీ మనిషా నాకు తెలియదు, నేను ఈ త్యాగు రౌడీల్లో నలుగురిని మాత్రమే అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తాను అని ఆ ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యేకి చెప్తాడు. దాంతో ఎమ్మెల్యే వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. అయితే ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రం త్యాగుని త్యాగు గ్యాంగ్ లోని నలుగురు రౌడీల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి ఆ శకుంతల హస్బెండ్ శేఖర్ గురించి అడుగుతాడు. దానికి వారు మొదట మాకేమీ తెలియదు అని అంటాడు. త్యాగు మాత్రం ఆ ఇన్స్పెక్టర్ ని చూసి నేనెవరో తెలియకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వచ్చావు, ఆ తర్వాత నువ్వు ఖచ్చితంగా దానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది అని అంటాడు. కొంత సమయం తర్వాత ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసిన ఆ నలుగురు రౌడీల్లో ఒక వ్యక్తి ఇన్స్పెక్టర్ ని చూసి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి శేఖర్ రౌడీ వ్యక్తికి కాల్ చేసినప్పుడు త్యాగు ఎమ్మెల్యే ఇద్దరూ కూడా ఒకే చోట ఉన్నారు. త్యాగు శేఖర్ కి 4 గంటలకి ఒక ప్లేస్ కి రమ్మని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఇదంతా విన్న ఎమ్మెల్యే త్యాగును చూసి ఆ శకుంతల స్థలం నాకు చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి తిరిగి ఇవ్వకూడదు అని అన్నాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే మరియు త్యాగు ఇద్దరూ కలిసి అయితే ఆ డబ్బులు తీసుకుని వస్తున్న శేఖర్ ని ఎక్కువ డబ్బులు వడ్డీ అడుగుదాం, దాంతో అప్పటికప్పుడు శేఖర్ అంత డబ్బులు తీసుకుని రాలేడు అని ఎమ్మెల్యే మరియు త్యాగు డిసైడ్ అయ్యారు అని ఆ రౌడీ జరిగింది మొత్తం ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ వెంటనే శేఖర్ చీటీ తీసుకున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి శేఖర్ డీటెయిల్స్ అడుగుతాడు. శేఖర్ కి చీటీ డబ్బులు ఇచ్చిన ఆ వ్యక్తి కానిస్టేబుల్ ని చూసి శేఖర్ 12 గంటలకి మా ఇంటికి వచ్చాడు, నేను 4,60,000 రూపాయలు శేఖర్ చేతికి ఇచ్చాను, తర్వాత ఇక్కడి నుంచే త్యాగుకి కాల్ చేసి ఎక్కడికి వచ్చి కలవాలి అనేది ఫోన్ చేసి అడిగాడు అని ఆ చీటీ వ్యక్తి కానిస్టేబుల్ కి చెప్తాడు. అదే సమయంలో మరొక కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి ఆ శేఖర్ బ్యాంక్ కి 11:30 వెళ్లి అక్కడ మనీ విత్ డ్రా చేసినట్లుగా సీసీటీవీలో రికార్డ్ అయ్యి ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఒక స్టూడియో దగ్గరికి వెళ్తారు. అక్కడికి పక్కనే ఉన్న ఒక టీ షాప్ దగ్గర శేఖర్ బండి కనిపిస్తుంది. దాంతో వెంటనే ఆ టీ షాప్ దగ్గరికి వెళ్లి ఆ టీ షాప్ ఓనర్ ని ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు ఆ టీ షాప్ ఓనర్ ఇన్స్పెక్టర్ ని చూసి నిన్న మధ్యాహ్నం 1:30 ఇక్కడికి వచ్చాడు, తను తన ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడికి టీ తాగడానికి వచ్చాడు, ఆ సమయంలో తన ఫ్రెండ్ యోగి 50,000 రూపాయలని ఆ శేఖర్ కి ఇచ్చాడు. దాంతో శేఖర్ వెంటనే దాన్ని ఒక సంచిలో పెట్టుకుని ఇప్పుడు నా దగ్గర మొత్తం 8 లక్షలు ఉన్నాయి అని చెప్పాడు. ఆ మాటలు విన్న యోగి వెంటనే శేఖర్ ని చూసి నువ్వు చూడ్డానికి గెడ్డం పెంచుకుని ఒక పరదేశీ లాగా ఉన్నావు, నువ్వు వెంటనే సేవ్ చేసుకుని అతని దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో శేఖర్ కి తన వైఫ్ నుంచి కాల్ రావడంతో ఆ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలోని యోగి అక్కడి నుంచి నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాను అని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత శేఖర్ కూడా ఇక్కడికి రాలేదు అని ఆ టీ షాప్ ఓనర్ ఇన్స్పెక్టర్ కి మరియు కానిస్టేబుల్స్ కి చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే పక్కనే ఉన్న ఒక బార్బర్ షాప్ దగ్గరికి వెళ్తాడు. ఆ షాప్ లో ఉన్న వినాయక అనే వ్యక్తి ఇన్స్పెక్టర్ ని చూసి నిన్న మధ్యాహ్నం 1:30 సమయంలో ఇక్కడికి వచ్చి షేవింగ్ చేయించుకున్నాడు, ఆ తర్వాత త్యాగు తనని ఒక మిల్లు దగ్గరికి రమ్మని చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో ఒక వైట్ కలర్ కారు షాప్ దగ్గరికి వచ్చింది. తను వెంటనే వెళ్లి ఆ కారులో ఎక్కాడు. ఆ కారు ఒక వైట్ కలర్ స్కార్పియో కారు వెనకాల ఒక శివలింగం ఫోటో కూడా అంటించి ఉంది అని ఆ బార్బర్ షాప్ లో ఉన్న వినాయక అనే వ్యక్తి ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వెంటనే వినాయకాన్ని చూసి ఇంకొకసారి నువ్వు ఆ కారుని చూస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇన్స్పెక్టర్. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ స్టేషన్ కి రాగానే కానిస్టేబుల్ సత్య ఇన్స్పెక్టర్ ని చూసి ఆ చీటీ వేసే అయ్యప్పన్ గురించి ఎంక్వైరీ చేశాం, అతని పేరు మీద పోలీస్ స్టేషన్ లో ఎటువంటి క్రైమ్ లేదు అని చెప్తాడు. అదే విధంగా మరొక కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ ని చూసి 5వ తేదీన శేఖర్ కాల్ హిస్టరీలో ఉన్న వ్యక్తులందరినీ ఎంక్వైరీ చేశాం, కానీ 1:48 కాల్ ని ఎంక్వైరీ చేయలేకపోతున్నాం, కారణం శేఖర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉంది. శకుంతల చెప్పినట్లుగా రాత్రి 9:30 తన హస్బెండ్ నుంచి తనకు కాల్ వచ్చి ఏమీ మాట్లాడలేదు అని చెప్పింది కదా, ఆ సమయంలో శేఖర్ ఫోన్ ఉన్న లొకేషన్ కూడా ట్రేస్ చేశాం, అది త్యాగుకు సంబంధించిన క్వారీ ప్లేస్ ని చూపిస్తుంది అని ఆ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో త్యాగు అసిస్టెంట్ త్యాగుని బయటికి తీసుకుని వెళ్లడానికి లాయర్ తో
పాటు స్టేషన్ కి వస్తాడు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం వాళ్ళను చూసి, త్యాగును నేను అరెస్ట్ చేయలేదు, అవసరమైతే మీరు పోలీస్ స్టేషన్ లో చెక్ చేసుకోండి అని అనగా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా స్టేషన్ నుంచి బయటికి వెళ్లిపోయి వెంటనే ఎమ్మెల్యేకి కాల్ చేసి చెప్తారు. ఆ మాటలు విన్న ఎమ్మెల్యే, నేను ఆ ఇన్స్పెక్టర్ గురించి చూసుకుంటాను, మీరు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి అని చెప్తాడు. కొంత సమయం తర్వాత ఇన్స్పెక్టర్ స్టేషన్ లో ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ ఆ శేఖర్ ఫోన్ మళ్ళీ ఆన్ అయ్యింది, కానీ ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లో శేఖర్ నెంబర్ లేదు, ఎవరో మంజుల అనే పేరు మీద ఉన్న నెంబర్ ఉంది అని కానిస్టేబుల్ చెప్తాడు. అదే సమయంలో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇన్స్పెక్టర్ ని చూసి, సార్ గోల్డ్ షాప్ లో ఒక సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న నా కూతురు ఇంకా తిరిగి ఇంటికి రాలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్, మీరింటికి వెళ్ళండి, మేము చెక్ చేసి చెప్తాము అని అంటాడు. ఆ తర్వాత శేఖర్ ఫోన్ లో ఉన్న ఆ నెంబర్ ని ట్రేస్ చేసి డైరెక్ట్ గా ఆ మంజుల ఇంటికి వెళ్తారు. ఆ మంజులని ఎంక్వైరీ చేసినప్పుడు తన హస్బెండ్ భాస్కర్ ఆ ఫోన్ మంజులకి ఇచ్చి వెళ్ళాడు అని, దాని తర్వాత ఆ సిమ్ కార్డ్ వేశాము అని చెప్తుంది. నిజానికి ఆ భాస్కర్ ఎవరో కాదు, త్యాగు అసిస్టెంట్. ఆ తర్వాత భాస్కర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చి బాగా కొట్టి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేసినప్పుడు తను ఆ ఇన్స్పెక్టర్ ని చూసి, నిన్న మీరు త్యాగు అన్నని కొట్టారు అని నేను వెంటనే ఎమ్మెల్యేకి ఇన్ఫార్మ్ చేసి వెంటనే మీరు త్యాగుని పట్టుకున్న ఆ ప్లేస్ కి వచ్చాను, అప్పటికే మీరు అక్కడ లేరు, దాంతో నేను అక్కడే మందు తాగి ఆ రోజు రాత్రి అక్కడే పడుకుని నిద్రపోయాను, మార్నింగ్ లేచి చూసినప్పుడు అక్కడ ఉన్న ఫ్లోర్ మీద ఈ సెల్ ఫోన్ కనిపించింది, దాంతో ఆ ఫోన్ లో ఉన్న సిమ్ కార్డ్ ని తీసేసి నా వైఫ్ కి ఇచ్చాను అని ఆ భాస్కర్ ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ కొబ్బరి తోటలో ఒక వ్యక్తి కొబ్బరికాయలు కొయ్యడానికి చెట్టు ఎక్కుతాడు. అప్పుడు చెట్టుపై నుంచి కిందకు చూడగా కింద ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. వెంటనే తను పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్స్ ఆ లొకేషన్ కి చేరుకుంటారు. అక్కడ ఆ డెడ్ బాడీని ఒక ప్లాస్టిక్ కవర్ లో చుట్టి ఉంటారు. ఇన్స్పెక్టర్ అది చూసి వెంటనే కానిస్టేబుల్ తో, నిన్న మన పోలీస్ స్టేషన్ కి తన కూతురు కనిపించడం లేదు అని ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు కదా, మీరు అతన్ని పిలిపించి ఈ బాడీని చెక్ చేయమని చెప్పండి అని అంటాడు. దాంతో కానిస్టేబుల్ వెంటనే, నిన్న నా కూతురు పార్వతి కనిపించకుండా పోయింది అని కంప్లైంట్ ఇచ్చిన ఆ వ్యక్తికి కాల్ చేసి తనని అక్కడికి పిలిపిస్తారు. పార్వతి ఫాదర్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న డెడ్ బాడీని చెక్ చేసి తను నా కూతురి అని కన్ఫర్మ్ చేసుకుని చాలా ఏడుస్తాడు. ఇన్స్పెక్టర్ వెంటనే పార్వతి నాన్నని కూడా ఎంక్వైరీ చేస్తాడు. దాంతో తను ఇన్స్పెక్టర్ ని చూసి, నా కూతురు మార్నింగ్ 8:30 గంటలకి వర్క్ చేయడానికి వెళ్ళింది, రాత్రి 11 గంటలైనా ఇంటికి రాలేదు, వెంటనే నేను తన బండిని పార్క్ చేసే ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ బండి ఉంది కానీ ఎవ్వరూ లేరు, మార్నింగ్ ఇలా మీరు కాల్ చేసి చెప్పారు అని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఆ డెడ్ బాడీ పక్కన ఒక మాస్క్, కొన్ని సర్జరీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా దొరుకుతాయి. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే ఆ పార్వతి బండిని పార్క్ చేసే ప్లేస్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తిని ఎంక్వైరీ చేస్తాడు. ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ ని చూసి, నిన్న రాత్రి పార్వతి 11 గంటలకి ఇక్కడికి వచ్చి తన బండిని తీసినప్పుడు ఆ బండి స్కిడ్ అయి కింద పడిపోయింది, నేను వెళ్లి చూడగా ఆ బండి పంక్చర్ అయి ఉంది, దాంతో నేను పార్వతిని ఈ బండి ఇక్కడే పెట్టి ఆటోలో ఇంటికి వెళ్లి రేపు వచ్చి దీన్ని బాగు చేయించుకోమని చెప్పాను అని అంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ఆటో డ్రైవర్ ని ఎంక్వైరీ చేస్తాడు. ఆ ఆటో డ్రైవర్ ఇన్స్పెక్టర్ ని చూసి, ఈ పార్వతి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న కుక్కలకి బిస్కెట్స్ వేస్తూ ఉండేది, ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉండేది, నిన్న కూడా సేమ్ అలాగే బిస్కెట్స్ వేయడానికి వాటి దగ్గర దిగి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రెడీ ఒక వ్యక్తి ఆ కుక్కలకి ఏదో ఫుడ్ పెడుతూ ఉన్నాడు. పార్వతి అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని చూసి ఏం చేస్తున్నారు అని అనగా ఆ వ్యక్తి పార్వతితో, నాకు ఒక మటన్ షాప్ ఉంది, నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చి క్యాన్సిల్ అయ్యింది, సో అందువల్ల ఆ వేస్ట్ అయిన రా మటన్ ని ఈ కుక్కలకి వేస్తున్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతి ఆ వ్యక్తిని చూసి, ఇలా రా మీట్ కుక్కలకి వేస్తే పిచ్చి పడుతుంది అని చెప్పగానే ఆ మాటలు విన్న ఆ వ్యక్తి, సరే అయితే నేను ఇంకా అలా చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంటనే వచ్చి పార్వతి ఆటో ఎక్కింది, నేను తనని తన ఇంటి దగ్గర ఉన్న కార్నర్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయాను అని చెప్తాడు. ఆ మాటలు మొత్తం విన్న ఇన్స్పెక్టర్ ఆ ఆటో డ్రైవర్ ని చూసి, నువ్వు అక్కడ కుక్కలకి మీట్ వేసి ఆ వ్యక్తి ఫేస్ ని క్లియర్ గా చూసావా అని అడుగుతాడు. దానికి ఆ ఆటో డ్రైవర్, అది రాత్రి సమయం, నేను సరిగ్గా చూడలేదు, కేవలం వాళ్ళ మాటలు మాత్రమే విన్నాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ పక్కనే ఉన్న మటన్ షాపుల్లో నిన్న ఏదైనా ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందేమో ఎంక్వైరీ చెయ్యండి, అలా నిజంగా జరిగి ఉంటే ఆ మటన్ షాప్ ఓనర్ ని అరెస్ట్ చెయ్యండి అని ఆ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ కి చెప్తాడు. తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే తన కారులో ఎక్కి వెళ్లబోతూ ఉంటాడు. ఆ సమయంలో చూసుకోకుండా కింద ఉన్న ఆవు పేడని తొక్కేస్తాడు. దాంతో పక్కనే ఉన్న కానిస్టేబుల్ ఆ ఆవు పేడని కడగడంలో హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న
ఉన్న మటన్ షాపులు అన్నిట్లో కూడా ఎంక్వైరీ చేస్తారు, కానీ వాళ్ళందరూ కూడా ఇన్స్పెక్టర్ ని చూసి మాకు ఎటువంటి ఆర్డర్ క్యాన్సిల్ అవ్వలేదు అని చెప్తారు. అదే సమయంలో అక్కడ ఒక మటన్ షాప్ క్లోజ్ లో ఉండడంతో డైరెక్ట్ గా ఆ మటన్ షాప్ ఓనర్ ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ ని చూసి ఈ రోజు నాకు హెల్త్ బాగోలేదు, అందుకే షాప్ ని క్లోజ్ లో పెట్టాను అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ అమ్మ ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి నీకు పెళ్లి సంబంధం కుదిరింది, ఆ అమ్మాయి ఫోటో వాట్సాప్ లో సెండ్ చేశాను అని చెప్తుంది. ఆ అమ్మాయి నీకు నచ్చితే వెంటనే పెళ్లి చేస్తాను అని అంటుంది. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ఫోటోను చూసి నీ ఇష్టం అని చెప్పి ఫోన్ ని కట్ చేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ స్టేషన్ లో ఉన్నప్పుడు పార్వతి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తుంది. ఆ రిపోర్ట్స్ లో పార్వతి ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ వస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ ఆ పార్వతి లవర్ ఎవరో తెలుసుకుంటే మనకు ఏదైనా క్లూ దొరుకుతుంది అనుకుని వెంటనే పార్వతి పనిచేసిన ఆ షాప్ దగ్గరికి వెళ్లి మేనేజర్ ని కలిసి పార్వతి గురించి అడుగుతాడు. అప్పుడు ఆ షాప్ ఓనర్ ఇన్స్పెక్టర్ ని చూసి ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఇక్కడే వర్క్ చేసే నటరాజన్ మాత్రం లవ్ చేయమని పార్వతిని టార్చర్ చేస్తూ ఉండేవాడు. అయితే పార్వతి చనిపోయిన తర్వాత తను కూడా షాప్ కు రావడం లేదు, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. తన సొంత ఊరు రామేశ్వరం అని తన అడ్రస్ కూడా ఇచ్చి పంపుతాడు ఆ షాప్ ఓనర్. దాంతో ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ వెంటనే రామేశ్వరానికి వెళ్లి అక్కడ ఉన్న నటరాజన్ ఇంటికి వెళ్లి తలుపుల్ని ఓపెన్ చేసి చూసినప్పుడు నటరాజన్ పార్వతి చనిపోయింది అనే న్యూస్ పేపర్ లో ఉండగా ఆ పేపర్ ని చేతిలో పెట్టుకుని తనకు తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు. నటరాజన్ ఇంటి నిండా పార్వతి ఫొటోస్ ని చూసి నటరాజన్ పార్వతిని బాగా ప్రేమించాడు, అందుకే నటరాజన్ పార్వతిని లవ్ టార్చర్ చేశాడు. కానీ పార్వతి మరి ఎవరినో కూడా సీరియస్ గా లవ్ చేసినట్లు ఉంది, అందుకే తను ప్రెగ్నెంట్ అయ్యింది. తనే పార్వతిని ఆ కారణంగా చంపేశాడేమో అని ఇన్స్పెక్టర్ అనుకుంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే పార్వతి వాళ్ళ ఇంటికి వెళ్లి పార్వతి నాన్నని చూసి నీ కూతురు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేస్తున్నాను అని నీకెప్పుడైనా చెప్పిందా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న పార్వతి ఫాదర్ ఇన్స్పెక్టర్ ని చూసి నా కూతురుది అలాంటి క్యారెక్టర్ కాదు అని చెప్పి ఇన్స్పెక్టర్ ని అక్కడి నుంచి వెళ్ళమని చెప్తాడు. అయితే ఇదంతా కూడా పక్కింట్లో ఉండే అమ్మాయి విని వెంటనే వెళ్లి ఇన్స్పెక్టర్ ని కలిసి పార్వతి నాన్న అబద్ధం చెప్తున్నాడు, 3 రోజులకు ముందు మిడ్ నైట్ నేను వాష్రూమ్ కి వెళ్దామని నిద్ర లేచి బయటకు వచ్చాను. ఆ టైంలో పార్వతి వాళ్ళ నాన్నకి లవ్ మ్యాటర్ చెప్పింది, కానీ వాళ్ళ నాన్న క్యాస్ట్ ఫీలింగ్స్ ఉందని నేను బతికి ఉన్నంత కాలం ఈ పెళ్లి జరగదు అని చెప్పాడు. ఆ తర్వాత మా అన్నయ్య వచ్చాడు అని నేను వెళ్లిపోయాను అని ఆ పక్కింటి అమ్మాయి ఇన్స్పెక్టర్ కి చెప్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వెంటనే త్యాగు దగ్గరికి వచ్చి మీ ఎమ్మెల్యేకి ఆ శేఖర్ ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు, సో దాన్ని బట్టి మీరే శేఖర్ ని కిడ్నాప్ చేశారు, ఆయన్ని ఎక్కడ ఉంచారో నిజం చెప్పండి అని అడుగుతాడు. ఆ మాటలు మేము ఆ స్థలం కోసం మేము తనని కిడ్నాప్ చేయవలసిన పనే లేదు, ఒకవేళ శేఖర్ ని కిడ్నాప్ చేసి మేమే చంపేసి ఉంటే మేము డైరెక్ట్ గానే నిజాలు చెప్తాము, ఈ విషయాలన్నీ దాచిపెట్టవలసిన పని కూడా లేదు అని త్యాగి చెప్తాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ కోర్టులో చూస్తా నీ సంగతి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ పార్వతి ఫేస్ మీద ఉన్న ఆ ప్లాస్టిక్ పేపర్ మీద ఉన్న బార్ కోడ్ ని యూస్ చేసి ఆ పేపర్ ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో దాన్ని కనిపెట్టాం, అది ఈ ఊర్లో 3 ఏరియాస్ నుంచి ఆ పేపర్ సప్లై ఉంది అని తెలిసింది, ఆ అడ్రస్ కూడా కలెక్ట్ చేశాము అని కానిస్టేబుల్స్ చెప్తారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ త్యాగుని అలాగే 4 రౌడీల్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాడు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే కూడా కోర్టుకు వచ్చి వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరకు కూడా వచ్చి నా వ్యక్తి అని తెలుసు కూడా నువ్వు కోర్టులో ప్రొడ్యూస్ చేశావు, నిన్ను ఏకంగా జాబ్ లో నుంచే తీసేస్తాను చూడు అని బెదిరిస్తాడు. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ ఎమ్మెల్యేని చూసి నువ్వు త్యాగు కలిసి చేసిన చెడ్డ పనులు, అదే సాధారణ ప్రజల్ని బెదిరించి వాళ్ళ ల్యాండ్ ని ఎలా స్వాధీనం చేసుకున్నారో దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి, నన్ను కలిగితే వాటన్నిటిని బయట పెడతాను, దాంతో నీ పదవే పోతుంది అని ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యేని బెదిరిస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శేఖర్ కేసుని త్యాగు మీద వేస్తే కోర్టులో చెల్లదేమో అని ఆ రోజు చెరువు దగ్గర త్యాగు ఒకరిని చంపడానికి ట్రై చేశాడు కదా, దానికి సంబంధించి అటెంప్ట్ మర్డర్ కేసుని ఫైల్ చేస్తాడు. దాంతో త్యాగుని 15 రోజుల వరకు రిమాండ్ లో పెడతారు. అలాగే ఆ 4 రౌడీల్ని కూడా కస్టడీలోనే ఉంచమని ఇన్స్పెక్టర్ చెప్తాడు. అప్పుడు త్యాగు పక్కనే ఉన్న ఒక కానిస్టేబుల్ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని బయటికి వెళ్లిన ఇన్స్పెక్టర్ కి కాల్ చేసి ఈ రోజు నుంచి నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్
ఆ ప్లాస్టిక్ పేపర్ సప్లై అయ్యే ఆ 3 ఏరియాస్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేసినప్పుడు కందస్వామి అనే షాప్ దగ్గర నుంచి ఆ స్టాక్ వేదిక్ అనే హాస్పిటల్ కి డెలివరీ అయినట్లుగా కందస్వామి ఇన్స్పెక్టర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ అదే ఇన్ఫర్మేషన్ ని కానిస్టేబుల్ కి పాస్ చేస్తాడు. కానిస్టేబుల్ వెంటనే ఆ వేదిక్ హాస్పిటల్ కి వెళ్లి ఎంక్వైరీ చేయగా వాళ్ళ దగ్గరికి ఆ ప్లాస్టిక్ వచ్చినట్లుగా బిల్లు కూడా చూపిస్తారు. అదే సమయంలో కానిస్టేబుల్ ఆ పార్వతి కాల్ రికార్డ్స్ ని చెక్ చేసి పార్వతి రెగ్యులర్ గా 4 నెంబర్స్ తో మాట్లాడింది. 1 వాళ్ళ నాన్న, 2 తన క్లోజ్ ఫ్రెండ్, 3 నటరాజన్, 4 కందస్వామి అనే వ్యక్తితో తను రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడింది. నాకు తెలిసి ఈ కందస్వామినే ఆ అమ్మాయి లవర్ అయి ఉంటాడేమో అని కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ కందస్వామిని ట్రేస్ చెయ్యండి అని అంటాడు. అదే సమయంలో కందస్వామి కొడైకెనాల్ లో ఉన్న ఒక వ్యక్తికి కాల్ చేసి సిగ్నల్స్ అందని ఒక ఏరియాలో ఒక రూమ్ ని చూడు అని చెప్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ట్రాక్ చేసిన కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. దాంతో కందస్వామి వెళ్తున్న ట్రావెల్ లొకేషన్ గురించి చెప్పమని ఇన్స్పెక్టర్ అడిగి ఆ ఇన్స్ట్రక్షన్స్ ని యూస్ చేసుకుంటూ వెళ్లి ఇన్స్పెక్టర్ కందస్వామి మీద అటాక్ చేస్తాడు. కందస్వామిని బాగా కొట్టి ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు కందస్వామి జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. నేను ఫస్ట్ టైం నా చెల్లికి గోల్డ్ పర్చేస్ చేయడానికి గోల్డ్ షాప్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఫస్ట్ టైం నేను పార్వతిని చూశాను. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. దాంతో నేను రోజు ఆ అమ్మాయిని చూడడానికి ఆ షాప్ దగ్గరికి వెళుతూ ఉండేవాడిని. ఆ తర్వాత మేమిద్దరం ఒకరినొకరు లవ్ చేసుకోవడం మొదలు పెట్టాం. కొన్ని రోజుల తర్వాత పార్వతి మా ఇద్దరు లవ్ గురించి వాళ్ళ నాన్నకి చెప్పింది. అయితే దానికి వాళ్ళ నాన్న అస్సలు ఒప్పుకోలేదు. దాంతో మేమిద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. పార్వతి చనిపోవడానికి ముందు రోజు సర్జికల్ ఐటమ్స్ ని ఆ వేదిక్ హాస్పిటల్లో ఇవ్వమని బస్ ఎక్కించాను. అప్పుడు పార్వతి నన్ను చూసి నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి, నేను ఒక 1 వీక్ తర్వాత వస్తాను అని చెప్పింది. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది తను సర్ప్రైజ్ అని చెప్పిన విషయం ఏమిటో నాకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. అది తను ప్రెగ్నెంట్ అయిన విషయమే నాకు చెప్పాలనుకున్నట్లు ఉంది అని కందస్వామి ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మరి వేదిక్ హాస్పిటల్ కి ఆ సర్జికల్ ఐటమ్స్ ఎలా డెలివరీ అయ్యాయి అని అడుగుతాడు. దానికి ఆ కందస్వామి రాత్రి 10:30 గంటలకి ఇంకా ఐటమ్స్ డెలివరీ అవ్వలేదు అని హాస్పిటల్ నుంచి నాకు కాల్ చేశారు. ఆ తర్వాత నేను పార్వతికి కాల్ చేశాను. తను కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వెళ్లి చూశాను. అక్కడ కూడా పార్వతి లేదు. అందువల్ల నేను ఇంకొక బిల్లు తీసుకుని నేనే వెళ్లి వాటిని డెలివరీ చేసి వచ్చాను అని ఆ కందస్వామి ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. దానికి ఇన్స్పెక్టర్ మరెందుకు నువ్వు సిగ్నల్స్ లేని ఏరియాలో స్టే చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న కందస్వామి అన్యాయంగా నా పార్వతిని ఎవరో చంపేశారు, వాళ్ళని ఖచ్చితంగా నేను చంపి తీరుతాను అని అంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే కందస్వామిని చూసి నువ్వు అలాంటి డెసిషన్స్ తీసుకోకు, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, బాగా కష్టపడి డబ్బులు సంపాదించి జీవితంలో హ్యాపీగా ఉండు అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ పార్వతి వాళ్ళ నాన్నే పరువు కోసం తన కూతుర్ని చంపాడేమో అనుకుని వెంటనే పార్వతి వాళ్ళ నాన్నని స్టేషన్ కి పిలిచి ఎంక్వైరీ చేస్తాడు. ఆ మాటలు విన్న పార్వతి వాళ్ళ నాన్న ఇన్స్పెక్టర్ ని చూసి నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉన్న మాట వాస్తవమే, అంత మాత్రాన నేను నా కన్న కూతుర్ని ఎలా చంపుకుంటాను, నేను నా కూతుర్ని చంపలేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మరి నీ కూతురు లవ్ మ్యాటర్ నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. నేను ఆ విషయం మీకు చెప్తే మా కూతురు గురించి అందరూ తప్పుగా అనుకుంటారు, అందుకే నేను ఆ విషయం మీకు చెప్పలేదు అని అంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శేఖర్ స్టూడియోలో ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని స్టూడియో దగ్గరికి వెళ్తాడు. శకుంతలాన్ని కూడా ఆ స్టూడియో దగ్గరికి రమ్మని చెప్తాడు. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఆ స్టూడియో మొత్తం సెర్చ్ చేసి చూసినప్పుడు 4:45 గంటలకి ప్రకాశ్ అనే ఒక వ్యక్తి కాల్ చేసినట్లు, ఒక ఆల్బమ్ ఒకటి తెచ్చి ఇచ్చినట్లు, ఆ ఆల్బమ్ ని రెడీ చేయడానికి కలర్ ల్యాబ్ లో శేఖర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శేఖర్ ఈ ల్యాబ్ లోకి వచ్చిన తర్వాతే పక్కనే ఉన్న టీ షాప్ లో తన ఫ్రెండ్ యోగిని కలిశాడు అని వెంటనే యోగిని ఆ టీ షాప్ దగ్గరికి పిలిచి తనని ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు యోగి ఇన్స్పెక్టర్ ని చూసి నేను శేఖర్ దగ్గరికి ఒక 50,000 రూపాయలు తీసుకుని వచ్చి ఇచ్చాను, నేను కేవలం ఆ పని మీద మాత్రమే ఇక్కడికి వచ్చాను. అప్పుడు శేఖర్ వెంటనే ఆ డబ్బుల్ని తన దగ్గర ఉన్న సంచిలో పెట్టుకుని నన్ను చూసి నా దగ్గర ఇప్పుడు 8 లక్షల రూపాయలు ఉన్నాయి అని చెప్పాడు. ఆ సమయంలో ఫ్లోర్ మీద ఒక వ్యక్తి లుంగి కట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతను శేఖర్ నా దగ్గర 8 లక్షలు ఉన్నాయి అని చెప్పిన మాటల్ని
విన్నాడు అని యోగి ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. ఇన్స్పెక్టర్ వెంటనే యోగిని చూసి ఆ లుంగీ కట్టుకున్న వ్యక్తి ఎలా ఉన్నాడు, నువ్వు గుర్తుపట్టగలవా అని అంటాడు. ఆ మాటలు విన్న యోగి ఆ లుంగీ కట్టుకున్న వ్యక్తి చేతి మీద ఒక లైన్ టాటూ వేసి ఉంది అని అంటాడు. దాంతో ఆ మాటలు విన్న కానిస్టేబుల్ వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి లైన్ టాటూ వేసుకుని ఉన్నాడు అంటే నాకు తెలిసి అతను కడపార మురగన్ అయి ఉండవచ్చు, నిన్న కూడా ఒక కేసు మీద అరెస్ట్ అయ్యాడు అని చెప్తాడు. దాంతో వెంటనే ఇన్స్పెక్టర్ మురగన్ దగ్గరికి వెళ్లి తనని ఎంక్వైరీ చేసినప్పుడు తను ఇన్స్పెక్టర్ ని చూసి యోగి చెప్పిన విషయమంతా నిజమే, నేను ఆ 8 లక్షల్ని దొంగతనం చెయ్యాలి అనుకున్నాను, కానీ నేను సిగరెట్ కాల్చే గ్యాప్ లోనే శేఖర్ కనిపించకుండా పోయాడు, ఇప్పుడు వేరే కేసు మీద అరెస్ట్ అయ్యాను అని మురగన్ ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ బాగా ఆలోచిస్తూ ఇంతకు ముందు త్యాగు నాకు ఆ శేఖర్ ని చంపవలసిన అవసరమే లేదు అని చెప్పాడు. చివరగా శేఖర్ 1:48 శేఖర్ తన కస్టమర్ ప్రకాష్ తోనే మాట్లాడాడు. కానీ ఆ బార్బర్ షాప్ వినాయగన్ మాత్రం చివరగా శేఖర్ త్యాగుతోనే కాల్ చేసినట్లు, త్యాగు శేఖర్ ని కారులో తీసుకుని వెళ్ళాడు అని చెప్పాడు. అంటే ఇదంతా అబద్ధం అయి ఉండవచ్చు అని వెంటనే ఆ బార్బర్ షాప్ ఓనర్ అయినటువంటి వినాయగన్ ని స్టేషన్ కి పిలిచి తనని బాగా కొట్టి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు వినాయగన్ నిజం చెప్పడం మొదలు పెడతాడు. మీరు చెప్పింది నిజమే, త్యాగు శేఖర్ కి కాల్ చేయలేదు, శేఖర్ కస్టమర్ ప్రకాశ్ శేఖర్ కి కాల్ చేశాడు, నేను ఆ సమయంలో శేఖర్ కి సేవింగ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు శేఖర్ ఆ ప్రకాష్ తో మాట్లాడుతూ మీరు స్ట్రైట్ గా కలర్ ల్యాబ్ దగ్గరికి రండి, నేను ఆల్బమ్ ఇస్తాను అని చెప్పాడు. అలా నేను షేవింగ్ చేస్తూ ఉండగా ఫోన్ లో మాట్లాడుతున్న శేఖర్ సడన్ గా తుమ్ము రావడంతో ముందుకు వచ్చి తుమ్మాడు. దాంతో బ్లేడు శేఖర్ గొంతులో చాలా డీప్ గా తెగింది. దాంతో శేఖర్ 2 minutes లోనే చనిపోయాడు. సరిగ్గా అదే సమయంలో నా వైఫ్ వాళ్ళ చెల్లి ఫంక్షన్ అటెండ్ అవ్వాలి అని కాల్ చేయడంతో నేను వెంటనే వాళ్ళని అక్కడ వదిలిపెట్టి ఫంక్షన్ అయిన తర్వాత నా వైఫ్ ని నా కూతుర్ని మా అత్తగారి ఇంట్లోనే వదిలిపెట్టి నేను షాప్ దగ్గరికి వచ్చాను. ఆ తర్వాత నేను నా ఫ్యామిలీ బాగుండాలి అని ఒక కత్తి తీసుకుని వెళ్లి ఆ శేఖర్ ని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఆల్రెడీ శేఖర్ కి త్యాగుకి ఉన్న గొడవలు ఊర్లో అందరికీ తెలుసు. సో ఈ నింద త్యాగు మీద వెయ్యాలని నేను ఆ శేఖర్ ఫోన్ ని తీసుకుని వెళ్లి త్యాగు ఇంట్లో పడేశాను అని ఆ వినాయకన్ జరిగింది మొత్తం ఇన్స్పెక్టర్ కి చెప్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ వినాయకన్ మటన్ షాప్ లో మటన్ కొనుక్కుని ఆ మటన్ లో శేఖర్ బాడీ పార్ట్స్ ని కూడా మిక్స్ చేసి ఆ రోజు రాత్రి కుక్కలకి తీసుకుని వెళ్లి వాటికి వేస్తూ తినిపిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే పార్వతి అక్కడికి వచ్చి వినాయకుని కలుస్తుంది. పార్వతి చెప్పినట్లుగానే రా మీట్ తిన్న కుక్కలు పిచ్చు పట్టి వినాయకన్ చేతిలో ఉన్న మటన్ సంచిని పీకడం మొదలు పెడతాయి. ఆ తర్వాత వినాయకన్ ఆ సంచిని తీసుకుని ఫాస్ట్ గా అక్కడి నుంచి నడుచుకుని వెళ్లిపోతూ ఉంటాడు. పార్వతి వినాయకన్ని ఫాలో అవుతూ వెళ్తుంది. వినాయకన్ పక్కనే ఉన్న ఒక తోటలోకి వెళ్లి అక్కడ ఒక చెట్టు కింద లోతుగా గొయ్యి తవ్వి అక్కడ శేఖర్ బాడీ పార్ట్స్ ని పాతి పెడుతూ ఉంటాడు. పార్వతి ఆ వీడియోని తీస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో పార్వతి ఇంటికి ఇంకా రాలేదు అని పార్వతి వాళ్ళ నాన్న పార్వతికి కాల్ చేస్తాడు. ఆ సౌండ్ విన్న వినాయకన్ పార్వతిని చూసేస్తాడు. దాంతో పార్వతి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది. వినాయకన్ వెంటనే వెళ్లి పార్వతిని పట్టేసుకుంటాడు. పార్వతి మాత్రం నేను ఈ విషయం ఎవరికీ చెప్పను, నన్ను వదిలేయి అంటూ బతిమలాడుతూ ఉంటుంది. అయితే వినాయకన్ మాత్రం ఎవరికి చెప్పనప్పుడు వీడియో ఎందుకు రికార్డ్ చేశావు అని పార్వతి ముక్కు నోరు మూసేస్తాడు. అలాగే పార్వతి హెడ్ చుట్టూ ఒక ప్లాస్టిక్ కవర్ ని గట్టిగా కట్టి తనకి ఊపిరాడకుండా చేస్తాడు. దాంతో పార్వతి చనిపోతుంది. అలా జరిగింది మొత్తం వినాయకన్ ఇన్స్పెక్టర్ కి చెప్పి ఇది కేవలం నా ఫ్యామిలీని కాపాడుకోవడం కోసమే చేశాను అని అంటాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మరి నువ్వు ఏ సంబంధం లేని ఒక అమ్మాయి ప్రాణాలు పోయేలాగా చేశావు అని అంటాడు. చివరికి ఇన్స్పెక్టర్ ఆ వినాయకన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాడు. శేఖర్ మరణం ఒక విపత్తు. ఆ విపత్తు వల్ల పార్వతిని చంపేసినందుకు తనకి జైలు శిక్ష వేస్తారు. ఆ తర్వాత శేఖర్ మనీ అయినటువంటి 8 లక్షల్ని తీసుకుని శేఖర్ ఫ్యామిలీకి ఇవ్వాలి అని ఆర్డర్ వేస్తారు. చివరగా వినాయకన్ని కోర్టు నుంచి బయటికి తీసుకుని వస్తూ ఉంటారు. అప్పుడు వినాయకన్ వెంటనే శేఖర్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి నన్ను క్షమించండి అని అడుగుతాడు. అలాగే వినాయకన్ ఆ పార్వతి పేరెంట్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి, అది అనుకోకుండా జరిగింది అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వినాయకన్ని జీపులో ఎక్కించుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.